హలో పిల్లలు, గత వీడియోలో అసమీకరణాల గురించి నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో మల్టీ స్టెప్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుంటారు. 5x + 7 > 3 × x + 1 అనే అసమీకరణంలో x ని సాధించండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ఇచ్చిన అసమీకరణంలో x ల అన్ని ఒకవైపు తీసుకొస్తే x ను సులభంగా కనుక్కోవచ్చు. దానికంటే ముందుగా రైట్ సైడ్ లో ఉన్న దానిని సూక్ష్మీకరించాలి. రైట్ సైడ్ లో ఉన్న పదంలో 3 ను రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనకు LHS లో 5x + 7 ఉంది. RHS లో 3 ని x కు మరియు 1 కు మల్టిప్లై చేయాలి. 3 × x 3x + 3 × 1 3. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న x పదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోకి తీసుకురావడానికి ఇన్ఈక్వాలిటీకి ఇరువైపులా 3x ను తీసివేయాలి. 5x + 7 - 3x > 3x + 3 - 3x. 5x లో నుండి 3x ను తీసివేస్తే మనకు 2x మిగులుతుంది. అంటే LHS లో మనకు 2x + 7 వస్తుంది. RHS లో 3x - 3x క్యాన్సిల్ అవుతాయి. మనకు 3 మాత్రమే మిగులుతుంది. అంటే 2x + 7 > 3 వస్తుంది. LHS లో ఉన్నటువంటి ఈ 7 ను RHS లోకి షిఫ్ట్ చేయాలంటే ఇన్ఈక్వాలిటీకి ఇరువైపులా 7 ను తీసివేయాలి. 2x + 7 - 7 > 3 - 7 మనకు LHS లో 7 - 7 క్యాన్సిల్ అయిపోతాయి. 2x మాత్రమే మిగులుతుంది. > 3 - 7 -4 అవుతుంది. అంటే 2x > -4 వస్తుంది. కానీ మనకు x మాత్రమే కావాలి. కాబట్టి ఇరువైపులా ఆ సమీకరణాన్ని 2 చే భాగించాలి. ఇక్కడ 2 పాజిటివ్ నెంబర్ కాబట్టి > సింబల్ ని మార్చాల్సిన అవసరం లేదు. 2ను ఇరువైపులా భాగించగా 2 / 2 × x > -4 / 2 2 క్యాన్సిల్ అయితే x మిగులుతుంది. -2. Therefore x > -2. ఇదే మన సొల్యూషన్. దీన్నే సంఖ్యారేఖపై చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మన సంఖ్యారేఖ లేదా నెంబర్ లైన్. ఇది -3 -2 -1 0 1 2 3. ఇక్కడ x -2 కంటే పెద్దది. అంటే సొల్యూషన్ సెట్ లో -2 ఉండదు. -2ను కలపము. ఎందుకంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఓన్లీ గ్రేటర్ ఉంది. > లేదు. కాబట్టి -2ను సొల్యూషన్ సెట్ లో కలపము. కాబట్టి -2కు ఓపెన్ సర్కిల్ ను గీస్తున్నాను. -2 కంటే పెద్దవైన అన్ని విలువలు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. ఇక్కడ పింక్ కలర్ లో గీసిన లైన్ మన సొల్యూషన్ సెట్. ఏదో ఒక వాల్యూని తీసుకొని ప్రయత్నించి చూద్దాం. ఇక్కడ 0ని తీసుకుంటున్నాను. 0 -2 కంటే పెద్దది కాబట్టి వెరిఫై చేసి చూద్దాం. 5 × 0 + 7 > 3 × 0 + 1. 5 × 0 0 అవుతుంది. +7 అంటే LHS లో 7 మిగులుతుంది. > 0 + 1 1 అవుతుంది. 3 × 1 3 అవుతుంది. సో 7 > 3 ఇది ట్రూ. కాబట్టి 0 అనేది సొల్యూషన్ సెట్ లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వాల్యూని తీసుకుందాం. ఇది సొల్యూషన్ సెట్ లో లేని వాల్యూని తీసుకుందాం. -3ని తీసుకుందాం. 5 × -3 + 7 > 3 × -3 + 1. 5 × -3 -15 + 7 -8 అవుతుంది. -3 + 1 -2 అవుతుంది. -2 × 3 6 వస్తుంది. అంటే -8 > -6 అని వచ్చింది. కానీ ఇది అసంభవం. -8 not > -6. ఎందుకంటే -8 అనేది -6 కంటే చిన్నది. కాబట్టి -3 మన సొల్యూషన్ సెట్ లో ఉండదు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఉదాహరణ సమస్యలను చూద్దాం.